హలో మై డియర్ కన్నయ్యలు అండ్ కన్నములు. నేను ఎప్పుడైనా ఇడ్లీ బ్యాటర్ రుబ్బుకోవాలంటే కరెక్ట్ ఈవినింగ్ 3 కంతా స్టార్ట్ చేసేస్తానన్నమాట పని. వైపు గ్రైండర్ వేసుకుంటూనే నైట్‌కి వంట కూడా చేసేస్తానన్నమాట. అప్పుడే 2 పనులు ఈక్వల్‌గా అయిపోతాయి. ఈవినింగ్ అయితే నేను మసూర్ దాల్‌తో పప్పు చేశానన్నమాట. నేను అప్పుడప్పుడు ఇలా మసూర్ దాల్ యూజ్ చేస్తుంటాను. హెల్త్‌కి అలాగే పిల్లలకి కూడా చాలా మంచిదనేసి. ఫ్రిడ్జ్‌లో లాస్ట్ వీక్‌లో తెచ్చిన పండు మిరపకాయలు అలాగే ఉండిపోయాయన్నమాట. వాటిని మార్నింగే వాష్ చేసేసి ఆరబెట్టేసుకున్నాను. దాంతో అయితే ఉప్పు, చింతపండు వేసేసి మిక్సీ జార్‌లో వేసేసి ఇలా గ్రైండ్ చేసి బాక్స్‌లో పెట్టేస్తాను. ఇవైతే ఎండు కొబ్బరి. ఈ ఎండలు బాగా కాసేసరికి 2 రోజులకే పచ్చి కొబ్బరి కాస్త ఎండు కొబ్బరి అయిపోయిందనమాట. ఎండు కొబ్బరి నేను నాన్ వెజ్ రెసిపీస్ కి అలాగే ఏదైనా స్వీట్స్ చేయాలని యూస్ చేస్తాను. మసాలా ఐటమ్స్ కూడా యూస్ చేస్తాను. ఈ పిండి అయితే 3 o'clock రుబ్బాను కదా, నైట్ 8 o'clock అంతా ఫ్రిడ్జ్ లో పెట్టేస్తున్నాను అనమాట. మళ్ళీ మార్నింగ్ కల్లా ఎక్కువ పులిసిపోతుంది అనేసి. ఇప్పుడు ఎండలు బాగానే కాస్తున్నాయి కాబట్టి రుబ్బిన పిండి బయట ఒక 4 hours ఉంటే చాలు, లేకపోతే ఎక్కువగా పుల్లగా అయిపోతాయి అనమాట ఇడ్లీ గానీ దోశ గానీ. తర్వాత 2 రోజులుగా మిగిలిపోయిన పెరిగిని ఫ్రిడ్జ్ లో పెట్టాను అనమాట. దాన్ని అయితే మజ్జిగ చిలికేసి వెనపో సపరేట్ గా మజ్జిగ సపరేట్ గా పెట్టేసుకున్నాను. ఒక గ్లాస్ మజ్జిగ కూడా తాగేసాను ఈ లోపు. చాలా టేస్టీగా ఉన్నాయి, ఏమైనా న్యాచురల్ గా చేసుకున్నట్టు కదా. ఇంతేనండి, వీడియో చూస్తున్నారు కానీ లైక్ చేయట్లేదు, సబ్స్క్రైబ్ చేయట్లేదు, చేసేయండి బంగారమ్స్. బాయ్.